మరి మీరు ఇదే రైట్. ఒకసారి మస్తాన్ రావు గారు A3ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, A33ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎలా అరెస్ట్ చేశారు, ఈయన అరెస్ట్ చేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎందుకు జరిగింది అనేది వెంకటరెడ్డి గారి ప్రశ్న. సార్ గుడ్ మార్నింగ్ అండి. నేను ప్యానెల్లో ఉన్న మిత్రులకు సార్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరుగుతుందంటే జగన్ గారు ఏమో దానికి సంబంధించి మనం మొత్తంగా సారాంశం ఏంటంటే లిక్కర్ స్కామ్ జరగలేదంటారు. కానీ ఆయన ఉన్న చుట్టూతా ఉన్న ఎవరైతే ఉన్నారో గోవిందప్ప బాలాజీ గారు కానీ, లేదంటే ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన పరిస్థితి. సో దీన్ని ఎలా లేదంటారు అంటానికి అది కోర్టుకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అవి కొన్ని సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ కొంతమంది దానిలో ఉన్నవాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రాథమిక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వట్లేదు, వీళ్ళు దర్యాప్తుకు సహకరించాలని కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. సుప్రీంకోర్టు చెప్పింది. పలుమార్లు చాలా మంది వెళ్ళారు, అందరూ ఎవరైతే 10 మంది ఉంటారో మెయిన్గా. సో ఎందుకు విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదంటే దానికి జగన్ గారు నిన్న ఆన్సర్ చెప్పుకుంటే బాగుండేది. ఎందుకంటే ఆయన అవినీతి కేసుల్లో 21 కేసులు ఎదుర్కొన్నారు. అప్పుడు 2000 ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినప్పుడు 2011 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోయి ఆయన 16 నెలల పాటు జైల్లో ఉన్నారా, లేకపోతే ఇప్పుడు అమ్ముడు పోయారా చంద్రబాబుకి? అసలు విజయసాయి రెడ్డి శాల్పుల్లా అనేది తేల్చాల్సిన అంశం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎప్పుడు ఆయన అమ్ముడు పోవడానికి రెడీగా ఉన్నారు అంటే మరి ఆ 21 కేసులకు సంబంధించి కూడా ఇప్పుడు కూడా ఆయన మీద ఉన్నాయి కేసులు. ఆ కేసులన్నీ కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అది జ్యుడిషియరీ ఇంకా తేల్చాల్సిన అంశం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా అటెండ్ అవుతూనే ఉన్నారు. సో నేను కూడా ఏమంటానంటే అసలు విజయసాయి రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడు మీరు ఎందుకు ఒక్క షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు? మీ పార్టీలో ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆయన్ని? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళతో ఆయన తారకరత్న గారు చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఓపెన్ గా బహిరంగ రాష్ట్రం అందరూ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఒక్క తప్పే ఉంది సార్? నేను అడుగుతాను, నేను తప్పే ఉంది. ఇప్పుడు అది వెళ్ళిన సందర్భం వేరు, ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది, పరామర్శకు వెళ్ళారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఇద్దరు వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలుసు సందర్భాన్ని బట్టి మాట్లాడటం. అక్కడైతే నేను తప్పబట్టను, ఆయన కలిసి మాట్లాడుకుని ఇప్పుడు ఆ ఫోటో కూడా మన ఇమేజ్ కూడా చూస్తాం. మీరు తప్పబడతారు, వాళ్ళ పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు అప్పటి నుంచి. ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు అనేది పాయింట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అసలు లిక్కర్ స్కామ్ కి సంబంధించి 3 అంశాలు సార్. యాక్చువల్గా అంతకు ముందు అంటే నేనేమంటానంటే వెంకటరెడ్డి గారు చెప్తే నేను ఇన్వైట్ చేస్తాను. 2014 నుంచి 19 దాకా ప్రజాధనం దుర్వినియోగం అంటే అది తేలాలి. ఆ కేసుల్లో ఎవరైతే ఉన్నారో ఆ నుంచి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. నేను దాన్ని ఇన్వైట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే అసలు 2014-19 మధ్య ఉన్న సాఫ్ట్వేర్ రూపంలో ఈ కొనుగోలు ఆర్డర్లందరూ ఇచ్చేసేవాడు. అసలు ఆ సాఫ్ట్వేర్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? మీరు మాన్యువల్ గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? జగన్ గారు సమాధానం చెప్పాలి. రెండోది ఏంటంటే 99,000 కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్లు జరిగితే బజ్జీలు అమ్ముకునేవాడు, మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేవాడు కూడా ఈరోజు డిజిటల్ పేమెంట్లు చేస్తా ఉంటే మీరు 98,000 కోట్ల రూపాయలు ఎందుకు మాన్యువల్ గా క్యాష్ తీసుకోవాల్సి వచ్చింది? సో ఇవన్నీ కూడా ఇవి తేల్చాలి. అంతర్జాతీయ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఎందుకు లేవు? ఇది ప్రజల్లో అంటే ఇది ఎవరు ఆరోపించట్లేదు నేను. అసలు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందో నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా చక్కగా చెప్తే, ఆ డిజిటల్ పేమెంట్లు అంటే కూడా క్యాష్ తీసుకోవడంలో చాలా మంచిగా ఉంటది, క్యాషే పారదర్శకం అనే విషయం ఆయన చెప్తే బాగుండేది. ఆ సాఫ్ట్వేర్ లో లోపాలు ఉన్నాయి, అది చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దిన సాఫ్ట్వేర్, అందుకనే దాన్ని తీసేసాం, దాన్ని మాన్యువల్ గా పెట్టాం అని ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పుకుంటే బాగుండేది అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. మస్తాన్ రావు గారు, నాదొక డౌట్, ఇందాక అజయ్ గారు కూడా అడిగారు, ఆయనతో పాటు నాకు కూడా డౌట్ ఉంది. ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో మాత్రమే మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారికి కూడా అలా అలవాటు ఉండేది ఇదివరకు, ఇప్పుడు ఏమైనా మారారో మనకు తెలియదు. ఈయన కూడా అదే పద్ధతి, అదే స్కీమా? నాకు తెలిసి అయితే అదే స్కీమ్ అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను కూడా గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ విధంగా నన్ను కూడా అలానే పిలిచారు. నేను 2 క్వశ్చన్లు ఎగనెస్ట్ గా అడిగేసరికి నన్ను పంపించద్దు అని ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత నుంచి నన్ను అక్కడ బీట్ మార్చేశారు. ఆయన అలా చేసేవాళ్ళు కాదు, నేరుగా అడిగేవారు చంద్రబాబు గారు, ఎక్కడ ఎవరు ఇలా అడిగేవాళ్ళు, ఈయన అలా అడగట్లేదు అనమాట. అయితే ఇంకో విషయం సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా తప్పుదో పట్టిస్తున్నారంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఆ పని చేసినప్పుడు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కానీ మీడియాకు సంబంధించిన ఏర్పాటు చేసేటప్పుడు నిన్న చూడండి, నిన్న మొత్తం ఆయన ఒక అంశం లెక్కర్ కానీ లేదా అమరావతి కానీ ఎంచుకుంటే బాగుండేది. ఆయనకి ఆ బ్రీఫ్ చేసేటప్పుడు కానీ అవన్నీ తప్పులు తడక మొత్తం నిన్న మీరు చూసినట్లయితే ఆయన కేశినేని చిన్ని గారిని తెస్తారు. కేశినేని చిన్ని గారు ఆయన డైరెక్టర్ ఉన్నారంటే ఆయన కుంభకోణాన్ని సమర్థిస్తున్నట్టు అవును. కేశినేని చిన్ని గారు ఆయన కలిసి డైరెక్టర్లుగా ఎప్పటి నుంచో ఉన్నారు. అది తెలిసి కూడా మీరు ఆయనకి ఐటీ సలహాదారు ఇచ్చారు. ఎలా ఇచ్చారు మరి? ఇవ్వకూడదు కదా. ఐకమత్యం ఆయనతో అంటారండి కొల్యూడ్ దాన్ని. అవుతున్నప్పుడు. అది ఐకమత్యం అంటారు. ఎవరు ఎట్లాంటి కేసులు ఉన్నా సరే అందరూ మనవాళ్ళు అయితే వేసేసుకోవటం అండి. పార్టీలతో సంబంధం లేదు. మరి ఇప్పుడు అట్లాగా సార్ ఒక్కొక్క ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీతో బాగున్నప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు మీతో బాగున్నారు, 16 నెలలు జైల్లో ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు మీతో బాగున్నారు, 16 నెలలు జైల్లో ఉన్నారు. మిమ్మల్ని విభేదిస్తే ఆయన చెడ్డోళ్ళు అయిపోవడం ఎట్లా అనేది నేను నాకు అర్థం కాని ప్రశ్న. ఉమ్. సో దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నిటికి కూడా. ఎందుకంటే ప్రజలు అనుకుంటా ఉన్నారు మీ పక్కన ఉన్న వాళ్ళు. ఇంకోటి కూడా చెప్తాను సార్, నిన్న ఒక విషయం వచ్చింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ధనంజయ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ చాలా మంది ఎవరైతే వేధింపులకు గురవుతున్నారో, కూటమి సర్కారు వేధింపులకు గురై అరెస్టులు అవుతా ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో పెళ్లిళ్ళు ఉన్నాయి, వాళ్ళు చాలా అమాయకులు అనేది కూడా జగన్ గారు కోర్టులకు సంబంధించి కాకుండా ఆయన సొంతంగా తీర్పిచ్చారు. వాళ్ళు చాలా అమాయకులు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను ఒక క్వశ్చన్ వేస్తాను కామన్ సెన్స్ తో. వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు పుట్టినరోజు అండి. 100 మందిని వెళ్ళి ఆ పుట్టినరోజు కూడా చేసుకోనివ్వకుండా ఎత్తుకొచ్చేశారు. ఆయన దేశద్రోహం నేరం కింద ఆయన పారిపోతుంటే ఆయన హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చేసారు. ఆ రోజంతా 24 గంటలు ఏం జరిగిందో చూశారు. అవి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది గుర్తు తెచ్చుకుని రఘురామకృష్ణ గారి పుట్టినరోజు కూడా మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నప్పుడు ఇప్పుడు పెళ్లి రోజులు ఎందుకు వస్తాయి? చట్టానికి పెళ్లి రోజులు ఏముండవు కదా. రఘురామకృష్ణరాజు గారు తప్పు చేశారు, మీ చట్టం ప్రకారం ఆయన పుట్టినరోజైనా ఎత్తుకొచ్చారు. ఇప్పుడు పెళ్లి రోజులైనా వివాహాలైనా అదే వర్తిస్తాయి కదా అనేది ప్రజలకు అర్జున్ గారు ఒక్క నిమిషం. ఆ. పాపం ప్యానల్లో ఉన్న వాళ్ళు విజయసాయి రెడ్డి గారి మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నందుకు పాపం వాళ్ళకి ఎనలేని సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారు దృష్టిలో దొంగ, మామూలు దొంగ కాదు, ఏ2 దొంగ. ఇవాళ విజయసాయి రెడ్డి గారు పాపం వీళ్ళకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి అయిపోయాడు. ప్యానల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ అయిపోయినందుకు పాపం వాళ్ళకి ధన్యవాదాలు. రెండోది, డిజిటల్ పేమెంట్లు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ స్కామ్ జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఒక నిమిషం, స్కామ్ జరిగింది అనలేదు. ఒక నిమిషం, స్కామ్ జరిగింది అనలేదు నేను అనేది. డిజిటల్ పేమెంట్ల కంటే క్యాష్ తీసుకోవడం ఎలా కరెక్టో ప్రజలకు చెబితే బాగుంటుంది అన్నాను కానీ స్కామ్